ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తిని యొక్క అద్భుత కార్యములు అనే ప్రోగ్రాంకి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీరు మా యొక్క కార్యక్రమం చూచి దేవుని యొద్ద నుండి పొందుకున్న అద్భుతాల గురించి ప్రార్థన చేయమని మీరు విన్నపములు చేసినప్పుడు సర్వశక్తుడైన ప్రభు ఆ ప్రార్థన ఆలకించి మీ జీవితాల్లో అద్భుతాలు చేసి మాకు ఇలా జరిగిందని మీరు చెప్తున్న బట్టి నేను ఎంతగానో ప్రభువును ఆనందిస్తున్నాను. మీ అందరికీ నా శుభాభివందనములు. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావిరోధులాపదల్ సహాయం నన్గాయును అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభా, మరొకసారి నాయన నీ పక్షాన ప్రభా తండ్రి వాక్యం అందించడానికి నిలబడి ఉంటుండగా నా దగ్గర ఏమీ లేదు. మీరు వచ్చి మాట్లాడితే మేము వింటాం ప్రభా. నాయన సహాయం చేయండి. వట్టివాడిని, ఎన్నిక లేని వాడిని, అయోగ్యుని ప్రభు నీ కృపతో నన్ను ఆవరించండి. మీరు ఇక్కడ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు. మీరు ఇక్కడ వచ్చి నిలబడినందుకు నీకు వందనములు, స్తోత్రములు. ప్రతి చీకటి శక్తి, అంధకార చీకటి సాతాను క్రియలు యేసు నామమున నేను గద్దిస్తున్నాను ప్రభా. ఆయన ఈ ప్రోగ్రాం ఆది నుండి అంతవరకు నీ కృపతో ఆవరించి నడిపించమని ప్రభు రక్షకుని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి ధ్యానం నిమిత్తము వాక్యము ఏర్పాటు చేసిన పత్రికలో యోహాను గ్రంథంలో అనేకులు ప్రజలు, పరిసయ్యులు, మరి శాస్త్రులు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అంటారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 33-34 వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికి నీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదునని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీరు ఒక దగ్గర ఒక సందర్భంలో అక్కడ పాపముతో పట్టబడిన స్త్రీతో మరి ఆ సంఘటన జరిగిన తరువాత మేము స్వతంత్రులము, మేము అబ్రహాము సంతానము అని ప్రభు దగ్గర వారు మరి చెప్పారు. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మీరు స్వతంత్రులు అవుతారు, మీరు అబ్రహాం సంతానం అయితే మరి మీరు పాపమునకు దాసులై ఉన్నారని, నన్ను చంప వెతుకుతున్నారని ఆ గ్రంథంలో చివరి వరకు వెళుతుంటే అలా చెప్పబడింది. ఇక్కడ సహోదరులారా, మనం చెప్పాల్సిన విషయంలో అబ్రహాము సంతానము, మేము ఎవరికి దాసులము కాదు, మేము స్వతంత్రులము అంటున్నాం. కానీ ఈరోజు కూడా మనం కూడా స్వతంత్రులమని ఎన్నోసార్లు మనం అనుకుంటున్నాం మన జీవితాల్లో. నేను స్వతంత్రంగా జీవిస్తున్నాను, యేసు ప్రభు నాతో ఉన్నారు, నాకు ఏమి భయం లేదు, నేను ఒక పాస్టర్ గారి అబ్బాయిని, లేకపోతే ఒక సువార్తికుడి కొడుకుని, లేకపోతే ఒక గొప్ప వంశానికి, ఫ్యామిలీకి చెందినవాడిని, నేను ఎప్పుడు కూడా దాసుడిని కాదు, స్వతంత్రం అనుకున్నావు. కానీ మనం మట్టుకు పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నట్లు యేసు ప్రభు చెప్పిన మాటల్లో ఒక విషయం గమనించాలి. ఇక్కడ ఆయన, మీరు పాపం చేస్తున్నారు కనుక మీరు దాసులే, మీరు స్వతంత్రులు కాదు. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. మన జీవితాల్లో ఆజ్ఞను అతిక్రమించి ఎన్నోసార్లు పాపం చేస్తున్న ఒకసారి ఈరోజు పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. నేను ప్రార్థన చేసినప్పుడు, ప్రభా వాక్యము మరి ఈ స్వతంత్రులుగా పిలువబడుతున్న మాకు ఏ విధంగా మేము ఇంకా దాస్యం కింద ఉన్నాం, ఏ విధంగా నీలో మేము ఇంకా అంటుకట్టబడలే జీవితాలతో మేము వెళ్తున్నామని ఆలోచన నేను చేసినప్పుడు, మీరు పాపమునకు దాసులై ఉన్నారు కాదా అని ఆయన మాట్లాడారు. చిన్న పాపము, చిన్న విషయంలో ఒక పెద్ద ఓడ ఉంది, దానికి చిన్న కన్నం పడితే నీరంతా ఓడలోకి వెళ్ళి మొత్తం ఓడంతా మునిగిపోతుంది కదా. అలాగే చిన్న పాపము నీ జీవితంలో, ఒక సాలిగూడిలాగా ఉన్న చిన్న పాపము ఒక పెద్ద మరి తాళ్ళుతో అల్లిన ఒక బందీగా, గొలుసులతో ఈరోజు బందీ అయిపోతారేమో ఒక్కసారి గమనించమని నేను ఆలోచిస్తున్నాను. ఈరోజు చూస్తుంటే అనేక మంది యువత ఎక్కడో ఒక విషయంలో ఏదో టీవీల్లోనో లేకపోతే వాట్సాప్స్లోనో అలాగా టైంపాస్ చేస్తూ పాపమునకు దాసులు అవుతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు చూపించిన మాటల్లో. అయితే పాపమునకు దాసులైతే దేవుని కార్యక్రమం ఎలా జరుగుతుంది, దేవుని కార్యక్రమాలు ఎలా నెరవేరుస్తాం, దేవుని రాజ్యాన్ని ఎలా వెతకగలుగుతాం,
దేవుని నుంచి నీకు అద్భుతాలు ఎలా జరుగుతాయి, మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచింటే మీకు ఇష్టమైనది అడుగుడి నేను ఇస్తానన్న వాగ్దానంలో ప్రభువారు చెప్పిన మాటల్లో మనం గమనిస్తే ఒక్కసారి మరి ఒక మాట నేను చెప్పేది విషయంలో మన పొరుగు వారిని మనం ప్రేమించాలనే ఆయన వాగ్దానం. నిత్య జీవితం వారసులొకటి ఏం చేయాలి ప్రభువా అని లోకాసువార్త 10వ అధ్యాయంలో సందర్భంలో ఒక దగ్గర ఒక లాయర్ అని పిలబడింది, ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మాన్ని ఉపదేశించేవాడు వచ్చి నిత్య జీవితంకు వారసొకటకు నేను ఏం చేయాలి అంటే, నిత్య జీవితం అంటే పరలోకం. ఈరోజు పరలోకంలోకి వెళ్ళాలంటే అందరికీ ఇష్టమే. నువ్వు పరలోకంకి వెళ్ళాలంటే ఒకసారి ఒక భక్తుడు పరలోకంకి వెళ్దామని మీ అందరికీ ఆశ ఉందా, చేయలేస్తాడంట. అందరూ చేయలేస్తారట. అయితే ఆ భక్తులంట మరి ఇప్పుడు మరణించాలి మీరందరూ చనిపోండి. ఎక్కడ చనిపోతారు? చనిపోతేనే పరలోకం ఉంటుందనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఈ లోకంలో ఉంటుండగా ప్రతివాడు పరలోకంకి వెళ్ళాలి, ప్రతివాడు నిత్యరాజ్యంలోకి వారసులవుటకే నేను కావాలి ప్రభు అని, నేను స్వతంత్రంగా జీవించాలి, నాకు ఏ దాస్యము లేదు, నేను దేవునిలో ఉండాలని నువ్వు అనుకుంటుంటే, నువ్వు ఒకవేళ సిగరెట్ తాగితే, నువ్వు మద్యం తాగితే నువ్వు దాస్యంలో ఉన్నట్టే లెక్క. నీకు స్వతంత్రత లేదు, విడుదల లేదు, ప్రభువులో విడుదల లేదు. నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తున్నామో ఈరోజు ఒకసారి ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరిక చేయమని ప్రభు పేరట నేను నిన్ను అడుగుతున్నాను. ఇంకొక విషయంలో అప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవితం పోతాడు, నేను వారసుని నేను ఏం చేయాలి అని అడిగాడు. అడిగితే అప్పుడు యేసు ప్రభువారు ఒక ఉదాహరణ చెప్పారు. ఒకడు వ్యక్తి ప్రయాణం వెళ్తుంటే ఎరుకో నుంచి దొంగల చేతిలో కొట్టబడ్డాడు. అందులో మరి ఒక యాజకుడు వచ్చి పక్క నుంచి వెళ్ళిపోయాడు, లేవీయుడు వచ్చి చూసి వెళ్ళిపోయారు, సమరయుడు ఒకడు వచ్చి అక్కడ నిలబడి ఆడి గాయాలు అవి కట్టి వాడిని బాగు చేసి తీసుకువెళ్ళి ఆయన అప్పచెప్పి హాస్పిటలైజేషన్ ఖర్చులన్నీ భరించి తిరిగి నేను వస్తే నీకు నేను మళ్ళీ ఇస్తానని చెప్పి సందర్భం గుర్తు చేసి, మరి ఇందులో ఎవరు నీ పొరుగువాడని యేసు ప్రభు అని అడిగితే అతను అన్నాడు, అతనికి సహాయం చేసిన వాడే అని అన్నాడు. నీవును వెళ్ళి అలా చేయమన్నాడు. నీ పొరుగువాడిని నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు చూపించిన మాటలో నీ పొరుగువాడు నీ పక్కనే ఉన్న సహోదరుడికి నువ్వు నిజంగా సాయపడుతున్నావా? వాడు ఒకవేళ ముస్లిం కదా, నా క్రైస్తవుడు కాదని నువ్వు వేరే ఉన్నాను, వాడు కూడా హిందువుడు కదా, నేను వాళ్ళకి చేయడం ఏమైనా ఒకవేళ నువ్వు అనుకున్నామో, పనికి రాని వాడు, పనికి మాలిన వాడైనా వాడు నీ పొరుగువాడే. యేసుప్రభు చెప్పిన మాటల్లో నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. అప్పుడు నిత్య జీవితం వారసుడు. నువ్వు స్వతంత్రంగా జీవించాలి. ఈరోజు నేను ఏ దాస్యంలో లేను అనే ఉద్దేశం నీకు కావాలంటే, నిత్య జీవితం నువ్వు వారసుడు అంటే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమన్న మాటలు ఈ వాక్యం ద్వారా నిజమైన స్వాతంత్రం యేసుక్రీస్తుకి దాసులై ఉండడమే. యేసుకు దాసులై ఉండి ఆయన చెప్పినట్టు జీవిస్తేనే నిజమైన స్వతంత్రం నీ జీవితంలో వస్తుంది. ఈరోజు మన జీవితంలో మన కుటుంబ సభ్యుల్లో లేకపోతే మన బంధుమిత్రుల్లో ఎవరైనా ఒకవేళ నీ పొరుగువాడు కాదు, నీ సొంత వాళ్ళేమో ఒకవేళ నేను సహాయం అడిగినప్పుడు నీవు గిరిగీచుకొని చుట్టూ వాడికి నేను సహాయం చేయనని ఒకవేళ నువ్వు మనసులో స్థిరంగా నిశ్చయించుకున్నావేమో. నేను 2 విషయాలు చెప్తాను దేవుడు చూపించిన మాటలు. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు ఉంటాడు. బాహ్య పురుషుడు బయటికి కనబడతాడు. నీలో అంతరంగ పురుషుడు ఒకడు, నీ మనసులో ఆలోచనలు నీ హృదయంలోంచి వస్తూ ఉంటాయి. అందుకే యేసుప్రభు చెప్పిన మాటల్లో అంతరంగ పురుషుడు బలపడాలంటాడు. బాహ్య పురుషుడు కృషించి నశించిపోయి ఆ సమాధిలో పాతి పెట్టబడతాడు. కానీ ఆ అంతరంగ పురుషుడు బలపడి ఆ పురుషుడు నిత్య జీవితంలో యేసుప్రభు దగ్గర నిలబడి సాక్ష్యం పొందడానికి ప్రతివాడు తన క్రియలు చొప్పున అవి మంచివైనా చెడ్డ సరే క్రీస్తు న్యాయపీఠం మీద ఒకరోజు నిలబడాలన్న సంగతి మనం గుర్తు చేసుకోవాలి. అంతరంగ పురుషుడు అంటాడు, నేను సహాయం చేస్తే బాగుంటుంది, అతనికి మనం సహాయం చేద్దాం అని ఒకవేళ అనుకుంటే నీ భార్యో లేకపోతే నీ బంధువులో వద్దు, వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వలేరేమో, వారు సహాయం చేస్తే ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పి ఆ మాటలు వచ్చినప్పుడు బాహ్య పురుషుడు ఏమంటాడంటే, అయ్యో బాధగా ఉంది, కష్టంగా ఉంది, ఎంత పని జరిగింది బ్రదర్, నీకు చాలా బాధగా ఉంది బ్రదర్ అని బాహ్య పురుషుడు బాధపడతాడని. లోపల అంతరంగ పురుషుడు ఏమనుకుంటే మంచి పని ఏంది వీడికి ఇలాగే జరగాలని ఒకవేళ అలాంటి సంఘటనలు మనం చూస్తున్న టీవీలో చూస్తున్న వాళ్ళు అనుకుంటున్నారేమో. దయచేసి అటువంటి వద్దు. ఎంచేదంటే పరమానంద తండ్రి, నీ రహస్యమందు చూచే తండ్రి నీ హృదయ స్థితి గ్రహించి నిత్య జీవితానికి నువ్వు వారసుడు అవ్వకుండా ఆపుతుంది.
అందుకే దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వమున నచును, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, నువ్వు దయగలవాడవైతే ఆయన తప్పక నీ మీద దయ చూపిస్తాడు. ఈరోజు నా వాక్యం వింటున్నట్టు ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇంకా నీ పొరుగువాడికి సహాయం చేయకపోతే దయచేసి ముందుకు రండి. నిత్య జీవితానికి వారసులకి ఈరోజు నీ పక్కవాడే, నీ పొరుగువాడే, లేకపోతే ఫీజు కట్టలేక ఎవరన్నా బాధపడతారేమో, వాళ్ళు వేరే కులస్తులు కదా అని నువ్వు అనవద్దు. నీవు ఒక క్రైస్తవుడు అయినందుకు లేకపోతే ఇంకొకరికి కాదు, కానీ నువ్వు ఖచ్చితంగా సహాయం చేయవలసిందే. ఏమండి, ఆ సమరయుడు అక్కడ వాళ్ళతో సాంగత్యం చేయరు, కానీ అతను ఆగి యాజకుడు పక్క నుంచే చూసి వెళ్ళిపోయాడు. ఈరోజు నేను పాస్టర్స్ అంటలేదు, కానీ ఈ యాజకులు నిజంగా సహాయం చేస్తున్నారా? అందుబాటులో ఉంటున్నారా వాళ్ళు? లేకపోతే చూచి చూడనట్టు పక్క నుంచే వెళ్ళిపోతున్నావా నువ్వు? ఒకవేళ అదే అవసరం నీకొస్తే నువ్వు ఒక సంఘ సభ్యుడిగా ఉండొచ్చు, లేకపోతే ఒక సంఘ సహవాసిగా ఉండొచ్చు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. నేను ఒకరి దగ్గరికి వెళ్ళను, ఒకరి దగ్గరికి నేను రానంటే అవ్వదది. నీకు 10 మందితో సాంగత్యం కలిగి 10 మందితో మంచిగా ఉంటే నీవు వెళ్ళిపోయిన రోజు అనేక మంది వచ్చి సాక్ష్యం చెప్తారు నీ గురించి. చాలా మంచి బ్రదర్ అని 10 మంది, ఆ నలుగురు ఆ 10 మంది నీ గురించి సాక్ష్యం చెప్పి 10 మందితో నీవు జీవితం అంటు కట్టబడి ఉండాలి. అది దేవుడు ఇచ్చిన లెక్క. అంతేగాని నువ్వు ఇంకా దాస్యములో ఉండి ఏదో బాధపడుతూ నువ్వు ఇంకా ఈ యొక్క చెడు అలవాట్లతో బానిస ఉంటే రేపొద్దున్న నువ్వు వెళ్ళిపోతే అందరూ ఏమంటారు నిన్ను? ఒక వ్యక్తి దేవుల్లో లేడు, ఇతను ఎప్పుడు తాగుతాడండి, అందుకని ఇతను బాధతో చనిపోయాడండి అని అంటారు. కానీ మంచివాడండి, దేవుల్లో ఉన్నాడండి, మంచివాడు వెళ్ళిపోయాడని ఒక సాక్ష్యము నీవు మిగిల్చి ఈ లోకంలోంచి నువ్వు బయటికి వెళ్ళాలని నా ఆవేదన, ఈరోజు నా ప్రార్థన ఉన్నది. దేవుని యొక్క చిత్తం గ్రహించే ప్రియులారా, దేవునిలో మనం అంటు కట్టుపడుతున్న వ్యక్తుల్లో యేసు ప్రభువారు మాట అన్నారు, యోహాను సువార్త పత్రికలో మాట అన్నారు, ద్రాక్షవల్లి నాతో ఉంటేనే ఫలిస్తుంది అన్నారు. అంటే వేరుగా ఉండి మీరు ఫలించరు. మీరు వేరుగా ఉంటే అది సారము కలగదు ఆ బ్రాంచ్కి. ఆ బ్రాంచ్ నుంచి సారం రావాలంటే నువ్వు యేసు ప్రభువుతో అంటు కట్టుబడిన జీవితం ఉండదు. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా ఫలించెద, నీతో మధురమైన ఫలములియన, ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి, విజయుడా నీ కృప చాలును ఈ జీవితాన, నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. ద్రాక్షవల్లితో నువ్వు అంటు కట్టబడి జీవితుంటే, ఆ బహుగా నువ్వు ఫలిస్తే ఎప్పుడూ నీకు జయమే. అపజయం అనేది నీ జీవితంలో ఉండదండి, జయమే. సంథింగ్ హీ విల్ డూ ఇట్, సమ్ వాట్ హీ విల్ కమ్ అండ్ హెల్ప్ అస్. ఏదో విధంగా ఎవరి ద్వారా వచ్చి ఆయన నీ జీవితంలో సహాయం చేస్తారు, నీకు ఆ కష్టం నుంచి ఆయన విడుదల చేస్తారు. ఇది నేను పొందిన అనుభవం మీతో నేను పంచుకున్నాను. నీవు ద్రాక్షవల్లితో ఆయనతో అంటు కట్టబడినావా? ఒక్కొక్కసారి నీకు బాధలు కలగవచ్చు, నీవు ఫలించకపోతే నరుకుతారు, శ్రమలు వస్తాయి, కష్టం వస్తుంది, అవన్నీ తీసి అవతల పెట్టి కాల్చి పారవేస్తారని ప్రభువారు చెప్పారు. ఎవడు నా యందు ఉంటాడో వాడు నాతో బహుగా ఫలించడం. నువ్వు ఆయనలో ఉండి ఫలిస్తున్నావా? ఫలించాలంటే నీ పొరుగువాడికి నువ్వు సహాయం చేయి. నువ్వు ఆయనతో ఫలించాలంటే పాపము నుంచి విడుదల రా. చిన్న పాపము అది పెద్దదైపోతుంది. ఇది చిన్నదే కదా అనుకుంటావు, కానీ రాను 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 పెద్ద సాలిగూళ్ళెగలి నీకు రాత్రి నిద్ర కూడా కరువైపోయిన ఒక సహోదరుని నేను చూస్తున్నాను. నీ పేరు బ్రదర్ రమేష్. నేను సూటిగా చూస్తున్నాను, నీకు నైట్ డిస్టర్బ్ అవుతున్నాను. నువ్వు డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందంటే నువ్వు దేవునిలో లేక, దేవుని యొక్క చదవక, బైబిల్ చదవక, ప్రార్థన లేక నువ్వు డిస్టర్బ్ పడుతున్నావు సహోదరుడా రమేష్. యేసు క్రీస్తు కృప నిన్ను ఆవరిస్తూ ఉన్నది. నువ్వు దేవుని యొక్క చిత్తంలో ఉండే పనికి మాలిన వారు సైతము, ఏమీ లేని వారు సైతము ప్రభువులోకి వచ్చి
చక్కటి జీవితాలు జీవిస్తున్నారే, నామకార్థమైన జీవితం జీవిస్తే, ప్రభువు నామం పెట్టుకుని నువ్వు ఉంటే, వీడు యేసు ప్రభు బిడ్డడ్రా, వీడు ఇలా ఉన్నాడు ఏంట్రా అని చెప్పి 10 మంది నేను విమర్శిస్తుంటే అది ప్రభువుకు అవమానకరంగా ఉండదా? ఎక్కడైనా చూడండి, ఎవరైనా సరే ఏదైనా రౌడీ పేర్లు ఉంటే క్రిస్టియన్ పేర్లు తగులుతున్నాయి. ఎక్కడైనా అమ్మాయిని ఏడిపిస్తుంటే మెల్ల సిలువలు వేసుకొని బళ్ళు మీద తిరిగి అమ్మాయిని ఏడిపిస్తా. ఒక క్రైస్తవ సోదరుల మీరు, ఒక క్రిస్టియన్ యూత్ ఇదా మీరు నేర్చుకుంటుంది. యేసుప్రభు బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు, యేసుప్రభు సిలువు నేను ఉన్నప్పుడు నీవు దాస్యంలోంచి విడుదల పొందావు, దేవుని శక్తిని నువ్వు పొందుకున్నావు. ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు కూడా ప్రతి ఆదివారము, ప్రతి ఫస్ట్ సండేలో ప్రభురాత్రి భోజనం నువ్వు తీసుకుంటున్నప్పుడు నీకు జ్ఞాపకం రావట్లేదా? నీ మనసులో నువ్వు ఆలోచన చేయట్లేదా? ఆయన శ్రమలు నీకు గుర్తు రావట్లేదా? ఆయన సిలువ మీద చనిపోయారే, ఇదిగో రొట్టిస్తున్నారు పాస్టర్ గారు, ద్రాక్షారసం వేస్తున్నారు, ఇది నేను జ్ఞాపకం చేసుకున్నాను, నా గురించి చనిపోయారు కదా, నా యొక్క గాయాలు, ఆయన అతిక్రమాలు, క్రియలన్నీ నేను చేయలేదు, ఆయన వేసుకున్నాడు, ఆయన పొందిన దెబ్బలో నాకు స్వస్థత ఉందని చెప్పి రోగిష్టిగా ఉన్నప్పుడు నీకు జ్ఞాపకం రాలేదు. అది తినేసి తాగేసి మర్చిపోతున్నావా నువ్వు? ఆ దొంగను క్షమించిన ప్రభువు ఈరోజు ఈ వాక్యం వింటున్నా. ఒకవేళ దొంగ పని చేస్తుంటే, నువ్వు ఒకవేళ చెడు పని చేస్తుంటే, నిన్ను అంతరంగిక పురుషుడు గద్దిస్తుంటే నువ్వు ఎందుకు లోబడవు? పరిశుద్ధాత్మ శక్తి నీకు సంధిస్తుంది ఈరోజు ప్రియ సహోదరుడా. ఆయూట మున్గి దొంగయు ఆశుద్ధుడాయేను, నేనాటి పాపి ఇప్పుడే నేనందు మున్గుదు, యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావాగా, శ్రీ యేసు రక్త మేప్పుడు స్రావించుకుగా. ఎప్పుడైతే సిలువ మాట నువ్వు పాడుతున్నావో, ఎప్పుడైతే సిలువ ధ్యానం నువ్వు చేస్తున్నావో సహోదరు, నీ గృహంలో ఆయన సిలువ శక్తి ప్రవేశిస్తుంది. నిధి నువ్వు గ్రహించవా? ఇంకా దాస్యం నుంచి పాపములకు దాసుడు అవుతావా? యేసు ప్రభు నీ గురించి సిలువ మీద మరణించారు, ఆయన నాతో అంటు కట్టబడండి అంటున్నాడు. నువ్వు ఫలించే కొమ్మగా ఉంటామంటున్నాడు. నువ్వు ఫలిస్తావు, తప్పక ఫలిస్తావు. నా ప్రార్థనలు పాల్గొండ నువ్వు ఖచ్చితంగా నీ చెడు అలవాట్లను విడిచిపెట్టాలి. నువ్వు దేవునిలో ఉండాలి. నీ పొరుగువాన్ని ప్రేమించి ఆయనలో అంటుకట్టబడిన జీవితం బ్రతుకులోకి నువ్వు వెళ్ళాలి. చూడండి, ఇంత అద్భుతమైన ఒక మాట చెప్తాను. అపొస్తలుల కార్యాల గ్రంథంలో ఒక దగ్గర ఒక మాట చెప్తారు. ఆ రాత్రి కాలంలో పౌలు శీలల్ని శుభ్రంగా కొడతారు. వాళ్ళు చేసిన పని ఏమిటి? మంచి పనే చేశారు. కొట్టి చావళ్ళలోకి ఈడ్చుకు వెళ్ళినట్టు రాయబడను, బొండలు బిగించారు. వాళ్ళు ఆ చెరసాలలో బంధించారు. ఆ అర్ధరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేస్తున్నారండి? నేను వాక్యం చదివినప్పుడు ఇది ఖచ్చితంగా ఈ మొక్కలు ప్రజల్లోకి వెళ్ళాలని ప్రభువు నాకు బోధించారు. అర్ధరాత్రి వేళ కూర్చొని ఖైదీలందరూ ఉంటుండగా, ఎవరికైనా శ్రమలు వచ్చినప్పుడు ఎవరైనా అలా ఉంటారా? వాళ్ళు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారండి. ప్రార్థన చేసి పాటలు పాడుతున్నారండి. ఈరోజు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడెక్కడికో పరిగెట్టి వెళ్తామేమో, ఎవరైనా రికమెండేషన్ ఉంటుందేమో అని మీరు అబ్జర్వ్ చేస్తారేమో. కానీ మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే, వాక్యం తీసి చదివి ప్రార్థన చేసి పాటలు పాడి ప్రభువుకు ముందు ఆ సమస్యని మీరు చూపించి మీరు వెళ్తే దేవుడు ఏదో గాడ్ హెల్ప్స్ త్రూ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హ్యూమన్ హ్యాండ్స్ లైక్ అస్. ఎవరో ఒక వ్యక్తి ద్వారా దేవుడు తప్పక నీ సాక్ష్యం, నీ జీవితంలో అద్భుతం చేస్తారు. వీళ్ళు రాత్రంతా కూడా అక్కడ బండలు వేసి బిగించినా సరే, అర్ధరాత్రి వేళ పౌలు శీలలు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారండి. సంఘం అంతా ప్రార్థన చేస్తుందండి. అప్పుడు ఏం జరిగిందండి? మహాభూకంపము కలిగింది, అద్భుతం జరిగింది. వారు మాట్లాడుతున్నప్పుడు వారు కూర్చున్న ప్రాంతం అంతా కంపించడం ఉందండి. ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది ఈరోజు. హల్లెలూయా. ఎవరైతే నా ప్రోగ్రామ్ చూస్తారో, ఎవరైతే బిడ్డలు పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని కమ్ముకొనుగాక. ఆమేన్. టచ్ లార్డ్. మేము తాకుతున్నారు ప్రభు ఈరోజు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళని సంధించి భూకంపం కలిగింది, అద్భుతం జరిగింది. పౌలు శీలలు బంధించి
చెరసాలలో వేసిన సంఘము ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. వారి బంధకములు ఊడిపోయాయండి, వారి బంధకాలు ఊడిపోయి. ఒకవేళ నువ్వు బంధకాల్లో ఉన్నావా ఈరోజు ప్రియ సహోదరుడా? నువ్వు బంధకాల్లో ఉన్నావా? నువ్వు బంధకాల్లో ఉంటే అప్పులోనే బంధకం ఉందా? ఆర్థిక సంబంధంగా నలుగుతున్నావా? బాధపడుతున్నావా? వడ్డీ కట్టలేక బాధపడుతున్నావా? ఒకవేళ నీకు ఒంట్లో బాగోలేదేమో, డాక్టర్స్ కూడా ఏం చేయలేమని చెప్పారేమో, ఆ బంధకాలు నీకున్నాయి. నువ్వు పాటలు పాడు, స్తుతించు, స్తుతించు. ఎప్పుడైతే నువ్వు స్తుతించి ఆనందించావో దేవుని యొక్క శక్తి నిన్ను వారి బంధకములు ఊడెను. ఆమేన్. వారి బంధకములు ఊడెను, తలుపులు తెరవబడెను. భూకంపం వచ్చింది, ఈరోజు భూకంపం వచ్చింది, తలుపులు తెరవబడి వారి బంధకాలు ఊడిపోతాయి. ఆత్మ సంబంధమైన మాట చెవిగలవాడు వినుగాక అని చెప్పిన మాటల్లో ఎప్పుడైతే ప్రార్థన చేసావో, ఎప్పుడైతే వాక్యంలో నువ్వు చదివావో, నీ నామకార్థ జీవితం ప్రార్థన చేసుకుని చర్చికి వెళ్ళి వచ్చేస్తున్నానే ఇంక ఇంతే నా బ్రతికి అయిపోయిందని కాదు. నువ్వు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యంలో మర్మాలు తీసుకొని ప్రభువా ఈ చిత్తం ఎలా ఉందని నువ్వు గ్రహించి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఎవరు మోకాళ్ళు ఎత్తే వంగి ప్రార్థనలు చేస్తారో వాళ్ళకి దేవుడు అద్భుతం చేస్తాడు. వాళ్ళ మొహంలో ఒక శక్తి వస్తుంది, వారి యొక్క దేవుని యొక్క సన్నిధి కాంతి వారి ముఖంపై ఉంటుంది. వారు చేసిన ప్రతి పని అద్భుతం జరుగుతుంది. ఈరోజు నీవు నేను కూడా ఆ బంధకాలు ఊడిపోయినప్పుడు వాళ్ళు అద్భుతాలు చేశారు, బయటకు వచ్చారు. మరలా వెళ్ళిపోండి. ఆ చెరసాల నాయకుడు భయపడిపోయి ఏమైపోయిందని గందరగోళంలో వాళ్ళ గాయాలు కడిగి వాళ్ళు బయటికి తీసుకొని వెళ్ళిపోండి అన్నాడు సీక్రెట్గా. మేము వెళ్ళాం, ఎలా వచ్చాం అలాగా వాళ్ళే పంపాలి. ఎంత ధైర్యం అండి దేవునికి, దేవుని బిడ్డలకి, దేవునితో ఉన్న బిడ్డలకి, దేవుని శిష్యులకి ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా సరే, ఎంత అవాంతరమైన పరిస్థితి వచ్చినా వాళ్ళు ఎదుర్కొంటారు. దేవుని యొక్క శక్తి వాళ్ళతో ఉంటుంది. ఆయన వారి దగ్గర ఉంటారు, వారికి ముందుండి నడిపిస్తానని చెప్పారే. మీరు సర్వలోకం వెళ్ళండి, మీ వెనుక ఉండి మీతో ఉండి వారి వెన్నంటి ఉండి శిష్యులతో వెన్నంటి ఉండి అద్భుతాలు చేస్తూ ఆయన సంచరించనని లేఖనంలో రాయబడి ఉంది. నువ్వు ద్రాక్ష వెళ్ళివా ఆయనతో అంటు కడతావా? నీ జీవితంలో ఆయనతో ఎక్కువ ఉండ. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గం నిలవద్దు, అపాసకులు కూర్చుండి చోట కూర్చుండక యెహోవా యందు ఆనందించచ్చు, దివారాత్రము వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరడం నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడండి. నీటి కాలువల యోరడం నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చాడు. నువ్వు ద్రాక్ష తోటలాగా ఉన్న ద్రాక్ష తీగ వల్ల ఆయనతో ఉంటే ఏం ఫలిస్తున్నావు నువ్వు? నీ ఫలాలు ఏంటి నీ జీవితంలో? ఆత్మ ఫలాలు తెలియదా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము, విశ్వాసము అని మనం ఫలించొద్దా? ఆ ఆత్మ ఫలాలు ఫలించాలని ఆయన కోరుకున్నాడు. ఒకవేళ అటువంటి ఆత్మ ఫలాలు ఫలించకపోతే మన జీవితం వ్యర్థం, మనం ఇంకా దాస్యములో ఉన్నట్టే. సాధారణ మనం ఎప్పుడు కనిపెడితే ఎప్పుడు మనల్ని పడగొడదామని చూసే సమయాల్లో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి వాక్యంలో నువ్వు నిలకడగా నిలబడి ఉంటే దేవుని యొక్క శక్తి నీతో ఖచ్చితంగా లభిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ సందేహం అనేది వద్దను. నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావన్నాడు. నీవు నమ్మన్నారు, ఆ కట్టల నుంచి బయటకు వచ్చారు. నువ్వు ఉంటే నా తమ్ముడు బాగుపడు కదా. మార్త మరి లాజరు చనిపోయినప్పుడు ఆ కట్టలు విప్పిపోనివ్వండి, అతను రానివ్వండి అని ప్రభు అద్భుతం చేయలేదా? నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయడం వాటిని అన్నిటి పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడతాను చెప్పి. అంత బైబిల్లో ఉందండి, ఎవ్రీథింగ్ ఇన్ ద బైబుల్. ఈ బైబిల్ని ఆధారం చేసుకొని అమెరికా వాళ్ళు వాళ్ళ రాజ్యాంగాన్ని స్థిరపరిచి సిద్ధపరచుకున్నారని మన ఒక భక్తుడు మాట్లాడుతా ఉన్నాడు. ఇంత హిస్టరీలో ఇంత వాల్యుబుల్గా ఉన్న బైబిల్ని నువ్వు ఇంకా చదవకపోతే, వాక్యం నీలోకి రాకపోతే, నూతన సంవత్సరంలో బైబిల్ పూర్తి చేస్తానని ఒకవేళ నువ్వు స్థిరంగా నిర్ణయించుకుంటే, ఒకవేళ నీ జీవితంలో సమయం ఉన్నది కనుక, ఏమో ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు కనుక, ఈరోజు వాక్యంలో నువ్వు అంటు కట్టబడి వాక్యంలో వేరుపారి, నీ ద్రాక్ష తీగ వలె వేరుపారి, ఆ వేరు ద్వారా దేవునిలో స్థిరంగా బలంగా నువ్వు నిలబడగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. దేవుని యొక్క శక్తి నీలో కమ్ముకుంటుంది. చూడండి, ఒక చిన్న సంఘటన చెప్తాను. అది లాస్ట్ టైం చెప్పాను, మరొకసారి నేను చెప్తాను. ఒక సహోదరికి ఇది చెవు రింగ్ పోయింది. ఆవిడ రోజంతా వెతుకుతూ ఉంది.
ఆ ఇల్లంతా నెతుకుతూ ఉంది. అప్పుడు నేను అనుకున్నాను, ఒక బంగారం విలువ ఉన్న దాన్ని అంతసేపు నెతుకుతున్నారే, మరి బైబిల్ని నువ్వు ఎంత నెతుకుతున్నావు? ఇందులో ఎన్నో బంగార నిధులు నిక్షిప్తులు ఉన్నాయి. ఇది పట్టుకుని వాడి అప్పుడు కూడా దెబ్బ తినలేదు, నాశనం అవ్వలేదు, జయకరమైన జీవితం జీవించాడు. ఎందుకంటే బైబిల్ నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన విషయాన్ని తారుమారు చేసేస్తుంది. నీవు ఆ విషయంలో ఇంకా స్వతంత్రంగా జీవించాలి ప్రభువులోకని. నువ్వు ఆయనతో ఉంటూ నీ పొరుగువాడిని ప్రేమిస్తూ ఈ హెచ్చరికలు మీరు తీసుకొని దేవునిలో ఉండాలని, దేవుని కొరకు నువ్వు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి. సాతాను మాటలు లెక్క చేయకండి. చెవునిజే వెంటాడు వాడు, నీకేమీ జరగదు, నువ్వు డిప్రెస్ అయిపో, నీకేమీ యేసుప్రభు చేయడు, తలిపేయండి వాడు మొహం మీద. ఆమేన్. యేసుక్రీస్తు నామములో నీకు అద్భుతం జరుగుతుంది, నీకు శక్తి లభిస్తుంది. ఎప్పుడైతే నువ్వు స్తుతుల్లో నువ్వు ఆశీనుడినో ఆ యొక్క దివ్యమైన, అందుకే అంటాడు ఆ భక్తుడు, నీ చేతిలోనే విరిచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు, మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా, మరణము నుండి గెలిచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా. మృత్యుంజయుడు ఆయన నీ పక్కనే ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు, నీ గృహంలో ఉన్నారు. నువ్వు పిలిస్తే వస్తారు. అట్టి కృప దేవుడిలాగిన పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని దీవించుగా ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మీరు ఇచ్చిన మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మీరు బయలుపరిచిన సంఘటన బిడ్డలకి నేను బోధపరిచాను ప్రభు. యేసుక్రీస్తు నామములో ప్రతి ఆటంకము తొలగిస్తున్నాను. ఎవరైతే ఏ కుటుంబం అయితే ఈ ప్రార్థనలో పాల్గొన్నారో ప్రభు, వారిలో ఎటువంటి బంధకాలున్నా యేసుక్రీస్తు నామమున ఇప్పుడే ఆ బంధకాలన్నీ పటాపంచలు చేస్తున్నాను ప్రభు. బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి దుష్ట దురాత్మ శక్తులారా యేసుక్రీస్తు నామములో ఆ గృహాలని విడిచి బయటికి పొండి. యేసు నామములో నాయన విజయం అనుగ్రహించండి ప్రభు. నీ వెలుగుని అగ్ని ప్రాకారంగా ఆ గృహం చుట్టూ మీరుండండి, ఆ వ్యక్తుల చుట్టూ మీరుండండి. ఏ బిడ్డలైతే నాయన అప్పుల గురించి ఇంకా నాయన బాధపడి ప్రార్థిస్తున్నారు, యేసుక్రీస్తు నామములో వారు చేసిన ప్రార్థన మీరు ఆలకించి వారి కీర్తనలు మీరు ఆయన పౌలు శీలవల బంధకాలన్నీ యేసుక్రీస్తు నామములో ఇప్పుడే తీసివేయండి ప్రభు. సహాయం చేయండి. నేను బ్లెస్ చేస్తున్నాను ప్రభు, నేను బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తున్నాను ప్రభు. ప్రతి యూత్ బిడ్డను ఆశీర్వదించండి. ఈ ఫోన్స్ అని, సెల్ ఫోన్ అని, ఇంటర్నెట్లని, వాట్సాప్లో, వీటిలో ఎటువంటి విషయంలో ప్రభు బిడ్డలు బయటికి వెళ్ళకుండా నీ యొక్క శక్తిని ఆస్వాదించు, నీ వాక్యాన్ని నేర్చుకుంటూ, నీ పాటలు పాడుకుంటూ ఉన్నతమైన స్థలముల్లో పాలు ప్రార్థించే కృప యూత్ అందరికీ నాయన వృద్ధులను దర్శించండి. అమ్మ నాన్నలను ఆయన వృద్ధులుగా ఉంటుంటారు ప్రభు, వారు బలహీనులుగా ఉన్నారు, వాళ్ళు లేపండి. ఏ వ్యక్తి నాయన నీరసంగా ఉన్నాడో, ఇంకా పెరాలసిస్తో బాధపడుతున్నాడో వారిని లేపి నడిపించండి ప్రభు. ఆరోగ్యవంతులు చేయండి. చంటి బిడ్డలందరూ దీవించండి. గర్భవతులను ఆశీర్వదించండి. గర్భం లేని వారికి ఇవ్వండి ప్రభు. ఈ ప్రార్థన మీరు ఆలకించారు. నీకు వందనాలు, 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 స్తోత్రములు, స్తుతి, ఘనత, మహిమ నీకే అర్పిస్తూ యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.